డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం ధుం దుర్గాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. చాలామంది ప్రేయర్స్కి మెడిటేషన్కి ఏంటి డిఫరెన్స్, ఇఫ్ ఇన్కేస్ ప్రేయర్స్ చేస్తే ఎలా చేయాలి, చేసే విధానం ఏంటి, అబౌట్ మేనిఫెస్టేషన్స్, ఎఫర్మేషన్స్ ఏంటి, డిక్లరేషన్స్ ఏంటి, ఎలా ప్రకటించాలి విశ్వానికి మన సక్సెస్ కొరకు, మన గ్రోత్ కొరకు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజు వీటి గురించి మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. స్టే ట్యూన్, లాస్ట్ వరకు వినండి. ప్రేయర్స్ భగవంతుడితో మనం మాట్లాడటం, ఆర్ఎల్స్ మనం శరణాగతి వేడుకోవడం, ఆర్ఎల్స్ ప్రకటించడం. ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అని చెప్పి, దట్ ఈస్ ప్రేయర్స్. అండ్ భగవంతుడి నుంచి వచ్చే ఆన్సర్ వినేదే మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ప్రేయర్స్ అని చెప్పొచ్చు. మెడిటేషన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ప్రేయర్స్ అని చెప్పొచ్చు. చాలామంది ఓన్లీ ప్రేయర్సే చేస్తారు, మెడిటేట్ చేయరు. చాలామంది ఓన్లీ మెడిటేషనే చేస్తారు, ప్రేయర్స్ చేయరు. బోత్ ఆర్ ఇంపార్టెంట్. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భగవంతుడికి మన ప్రకటన, మన డిక్లరేషన్, మన ఎఫర్మేషన్స్, మన శరణాగతి చాలా ఇంపార్టెంట్. అండ్ తరువాత అనంత బ్రహ్మాండం నుంచి వచ్చే ఆన్సర్స్, దైవశక్తి, విశ్వశక్తి నుండి వచ్చే సొల్యూషన్స్ త్రూ మెడిటేషన్ ద్వారా మీకు అర్థమవుతుంది. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఇన్ జనరల్ అబౌట్ మేనిఫెస్టేషన్, విశ్వజ్ఞానం, విశ్వ దర్శనం కొరకు ఎలా ప్రేయర్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, ప్రేయర్. కొన్ని థింగ్స్ మనం ఈరోజు మాట్లాడదాము. ఎఫర్మేషన్స్ అనుకోండి, ప్రేయర్స్ అనుకోండి, మనీ మంత్రాస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవన్నీ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలో దాని గురించి డిస్కస్ చేసి ప్రేయర్స్లోకి వెళ్దాం. దీస్ ఆర్ ద పవర్ఫుల్ ఎఫర్మేషన్స్. కొన్ని చెప్పబోతా ఉన్నా. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, గుడ్ రిలేషన్షిప్స్, వీటన్నిటికీ రిలేటెడ్ మనం ప్రేయర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో ఫ్యూ థింగ్స్ ఇట్ ఈస్ డిస్కస్ చేద్దాం. వాటికి వెళ్లే ముందు ప్రేయర్ చేసేటప్పుడు మన యొక్క మైండ్ సెట్, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి. కామ్, కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. అలా ఉంటేనే రైట్ వే ఆఫ్ ప్రేయర్స్ మీరు చేస్తున్నారని అర్థం. అలానే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, మరి ఏంటి ప్రేయర్స్? మైండ్ సెట్ కూల్, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, బిలీఫ్ ఈజ్ ద క్యాటలిస్ట్. చాలా బిలీఫ్ని కలిగి ఉండాలి. సందేహాలు ఉండకూడదు, సంస్కారం ఉండాలి. ఓకే, బిలీఫ్ ఈజ్ ద క్యాటలిస్ట్. నమ్మకంతో చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రేయర్ చెప్పేటప్పుడు భగవంతుడికి, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, కన్న తల్లిదండ్రులకి, ఇంటి పెద్దలకి, ఇంటి ఎలివేల్పుకి, గృహదైవానికి, కులదైవానికి కృతజ్ఞత చెప్తూ ఏదైనా ప్రేయర్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ యొక్క గ్రేస్, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీ. పంచభూతాలకి, ప్రకృతికి, విశ్వానికి, ముక్కోటి దేవతలకి, శతకోటి గురువులకి, అందరికీ మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్పాక ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది పవర్ఫుల్. ఇదే బీజం, ఇదే బేస్. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ఎన్నో నెలల క్రితమే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మళ్ళీ చెప్తున్నాను. దానితోనే స్టార్ట్ చేయండి. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. వెరీ పవర్ఫుల్. అట్లీస్ట్ 3 times అయినా మనసా వాచ కర్మణ, గుండె లోతుల నుండి బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. వెరీ పవర్ఫుల్. ఆ తరువాత ఈ రోజంతా నాకు చాలా అనుకూలంగా ఉన్నందుకు, బ్రహ్మాండంగా ఉన్నందుకు, అద్భుతంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞత. టుడే ఈజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఈరోజంతా నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. టుడే ఈజ్ మై డే. ఇట్లా ఫస్ట్ ఆ డే కొరకు మీరు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈరోజంతా నాకు చాలా అనుకూలంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి, అండ్ తరువాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివైన్లీ ప్రొటెక్షన్గా ఉండాలి. డివైన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందన్న డిక్లరేషన్ ఇవ్వాలి. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్, విచ్ మీన్స్ డివైన్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. కంటికి కనిపించిన ఒక రక్షణ కవచాన్ని సుప్రీం ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ మన చుట్టూ ఏర్పాటు చేసింది అని అర్థం. దానికి ఏమని చెప్పాలంటే ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్.
నేను అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా సురక్షితంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు అని కూడా చెప్పొచ్చు. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్ అని చెప్పాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఏం ఇంపార్టెంట్, ఫ్యామిలీతో మనకి గుడ్ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్. నేను నా కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్. మనం బాగుండాలి, మన అనుకున్న వాళ్ళు బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి. నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనంలో ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ ఫిట్ అండ్ ఫ్రీక్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ ఇట్లా చెప్పాలి. అండ్ ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ పెట్టండి. మనీ ఈజ్ ఎనర్జీ, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ధనం మూలం ఇదం జగత్. సో ఒక 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి డబ్బు పట్ల. ఈ 5 విషయాల మీద 5 పుస్తకాలు రాయొచ్చు. ఈ 5 విషయాలను మీరు ఆచరిస్తే డబ్బుకు లోటు ఉండదు. అది ఎలా ఆచరించాలా డౌట్ ఉండకూడదు. మనష వాచ కర్మన గుండె లోతుల నుంచి బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతూ ఇది ఆచరించాల్సి ఉంటుంది. డబ్బుని ప్రేమించాలా, డబ్బుని గౌరవించాలా, డబ్బుని తక్కువ చేసి మాట్లాడకూడదు, శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్షణ కోరుకోవాలా. 5 థింగ్స్ అంతే. డబ్బుకి ఈ ఎమోషన్ని మీరు చూపిస్తే, మార్క్ మై వర్డ్స్, డబ్బు మీ వెనకాతల పరిగెడుతుంది. డబ్బు వెనకాతల మీరు పరిగెట్టడం కాదు. డబ్బుని ప్రేమించాలా, డబ్బుని గౌరవించాలా, డబ్బుని తక్కువ చేసి మాట్లాడకూడదు, డబ్బుకి శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలా. ఒక్కొక్క పదాన్ని మీరు ఇన్ డెప్త్ డీకోడ్ చేయండి. క్షమాభిక్ష కోరుకోవాలి అంటే ఇన్ డెప్త్ మీరు డీకోడ్ చేయాలి. బ్యాక్ ఎండ్లో తెలిసి తెలియక ఎన్నోసార్లు తక్కువ చేసి మాట్లాడి ఉంటాను కాబట్టి క్షమాభిక్ష కోరుకోవాలి అని అర్థం. శరణాగతి వేడుకోవాలి. డబ్బు లేనిది ఏమీ లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డబ్బే ఇస్తుంది. చదువుకుంటున్నామా మనీ. పిల్లలకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలన్నా, గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలన్నా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇట్ నీడ్స్ మనీ. పేరెంట్స్కి గుడ్ హెల్త్ ఇవ్వాలంటే మనీ. సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేయాలంటే మనీ. పేరు ప్రతిష్టలు ఇప్పుడు ఈరోజు మనీనే డిఫైన్ చేస్తూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మనీ. లోక కళ్యాణం కొరకు ఏమైనా చేయాలా మనీ. సో కాబట్టి ధనం మూలం ఇదం జగత్. మనీ కొరకు ఫోకస్ చేయండి. ఇంకా చాలా 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 థింగ్స్ ఉన్నాయి. రాబోతున్న ప్రోగ్రాంలో మేజర్ హిడెన్ సీక్రెట్స్ని కూడా రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ ప్రోగ్రామ్, మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్. ఇవన్నీ నోట్ చేసుకోండి, ప్రతిరోజు చెప్పండి. మనీ ఈజ్ మై ఎనర్జీ, మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్, మనీ ఈజ్ డాన్సింగ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. I'm a magnet of success. I'm a magnet of wealth. I'm a magnet of abundance. Money is everything. I see money everywhere. I see abundance everywhere. I feel wealthy. I feel money is everywhere. I feel I'm surrounding with abundance. I'm standing in God's line. I'm standing in divine's line. I'm standing in cosmic line. Universe is always supporting me. Yes, I'm believing. My dear universe, thank you so much. Thank you so much. Thank you so much. అని గుండె లోతులోనే మీ కృతజ్ఞత చెప్పండి. మదర్ నేచర్కి కృతజ్ఞతలు చెప్పండి. డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి. మీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి అంశానికి, ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి, మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి సంఘటనకి కూడా కృతజ్ఞతలు చెప్పండి. ఇవన్నీ ఎఫర్మేషన్స్ అని కూడా చెప్పరు, ప్రేయర్స్. ఇవన్నీ ప్రకటన, డిక్లరేషన్స్. ఇంకా మేజర్ థింగ్స్ రాబోతున్న ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అండ్ చాలా మంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. ప్రోగ్రామ్స్ గురించి చెప్పే ముందు ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. చాలామంది విశ్వ జ్ఞానం కొరకు చాలామంది సఫర్ అవుతున్నారు. రైట్ వే ఏంటి, రాంగ్ వే ఏంటి, ఓన్ వే ఏంటి తెలియక ఏదో చేస్తూ ఉన్నారు, రిజల్ట్ వస్తుంది, ఏదో చేస్తూ ఉన్నారు, రిజల్ట్ రావట్లేదు, ఏదో చేస్తూ ఉన్నారు, రిజల్ట్ వచ్చి రావట్లేదు. దీనంతటికీ కారణం ఏంటి? ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్ని డిరైవ్ చేయడం కొరకు అనంత విశ్వజ్ఞానాన్ని అడ్డు అదుపు లేకుండా హిడెన్ సీక్రెట్స్ని మీకు రివ్యూల్ చేద్దామని నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకు గాను మన అందరం కలిసే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ప్యూర్లీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ప్యూర్లీ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద యూనివర్స్. అదొక దైవ కార్యం అని కూడా చెప్పొచ్చు, విశ్వ కార్యక్రమం అని కూడా చెప్పొచ్చు. అది నేను నిర్ణయం తీసుకుంటే జరగలేదు, అనంత బ్రహ్మాండమే డిసైడ్ అయ్యింది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ప్రోగ్రామ్ మన ముందుకు రాబోతా ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ ఒక ప్రోగ్రామ్ నేమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక డిఫరెంట్ పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ ద పీపుల్. సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ టైకూన్స్, యాక్టర్స్, నార్మల్ పీపుల్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, అందరూ ఆహ్వానితులే. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలి ఉందా? ధనవంతుడు అవ్వాలని ఆకలి ఉందా? కుబేరుడు అవ్వాలని ఆకలి ఉందా? లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏదైనా చేయాలని కసి ఉందా? కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉన్నాము, ఒక గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం అనుకుంటా ఉన్నారా? బిజినెస్ మేనిఫెస్టేషన్ ఎలా, క్లయింట్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి,
యాక్టింగ్ పరంగా గ్రో అవుదాం అనుకుంటున్నారు, ఆపర్చునిటీస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. డోంట్ చేజ్, మేనిఫెస్ట్ ఇట్, అట్రాక్ట్ ఇట్. అంతే. అది ఎలా? స్పిరిచువల్గా ఎలా? స్పిరిచువల్ సైన్స్ ఏంటి, డివైన్ గురించి కొన్ని థింగ్స్, స్పిరిచువాలిటీ గురించి కొన్ని థింగ్స్, హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్ గురించి కొన్ని థింగ్స్, అండ్ మెయిన్లీ అనంత విశ్వ సంపదని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదల్ని మన గృహంలోకి ఎలా తీసుకొని వచ్చి శివ తాండవం ఆడించవచ్చు, ఇంట్లో ఉన్న మన శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి ఎలా పంపించవచ్చు, బ్యాడ్ సీన్స్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, దాన్ని పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అనంత బ్రహ్మాండం మనకి ఫేవరబుల్గా నడవడం కొరకు మనం ఎలా మారాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో 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 హిడెన్ సీక్రెట్స్ని మీ అందరి ముందు రివ్యూల్ చేయడం కొరకే భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు డిజైన్ అనే ప్రోగ్రామే ట్రాన్స్ఫర్మేషన్. 7 రోజులు. డేట్స్ నోట్ చేసుకోండమా. డిసెంబర్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మీరు పిల్లలకి ఏదైనా ఇద్దాము అనుకుంటే యూనివర్సల్ సబ్జెక్ట్ని లెగసీగా ఇవ్వండి. డబ్బు కొరకు వెనకాడరు. ఇంకా వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. మార్క్ మై వర్డ్స్. జూమ్ కాల్లో ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ నుండి, 0 స్థాయి నుండి ఆల్రెడీ హీరో స్థాయిగా ఎదిగిన వ్యక్తులు కూడా అటెండ్ అవుతా ఉన్నారు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు లెర్న్ అబౌట్ మేనిఫెస్టేషన్, ప్రోగ్రామ్ మీ కొరకే. శ్రీ వైబ్రెంట్ వంశీ మాట వినిపిస్తుంది, కనిపిస్తాను. సబ్జెక్ట్ని పట్టుకోండి. దిస్ ఈజ్ మై సజెషన్. యూనివర్సల్ సబ్జెక్ట్ని చాలా గట్టిగా పట్టుకోండి, ఆచరించండి, ఉన్నత శిఖరాలకు వెళ్ళండి. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి.